నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రత్యేక కార్యక్రమం పంచతంత్రంకు స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏ రోజుకు ఆ రోజు కనిపిస్తున్నాయి. అంతే హై వోల్టేజ్ వాతావరణం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకోవాలి, కేవలం ఒక 5% ఓట్లు గతంతో కంటే ఎక్కువ సాధించుకుంటే ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీదే అధికారం అని చెప్పేసి అమిత్ షా 15 రోజులు అక్కడే తిష్ట ఉండి గెలిపిస్తారని చెప్పేసి ఒక సవాల్ విసురుతున్నారు. అండ్ దీదీకి ధీటుగా అమిత్ షా దిగుతున్నారు, మోడీ దిగుతున్నారు. సో పశ్చిమ బెంగాల్లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నటువంటి చర్చ ఎట్లయితే కనుక బెంగాల్ కానీ అటు కేరళ కానీ ఈ 2 రాష్ట్రాల్లో ప్రధానంగా ఒక ఈక్వేషన్ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ రాజస్థాన్కు చెందినటువంటి బలమైనటువంటి నాయకులు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, కేరళలో కాంగ్రెస్ పార్టీకి అయితేనేమి, పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి అయితేనేమి ఇక్కడ ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాజస్థాన్ నాయకుల భవితవ్యం పైన కూడా ఒక చర్చ బలంగా నడుస్తోంది. అంటే వాళ్ళ రాజకీయం కూడా ఏమైనా ప్రమాదంలో పడ్డదా అన్నటువంటి నేపథ్యం. పశ్చిమ బెంగాల్లో భూపేంద్ర యాదవ్ ఉన్నారు, అస్సాంలో జితేంద్ర సింగ్ ఉన్నారు, ఆయన కూడా రాజస్థాన్ చెందినటువంటి నాయకుడే. కేరళలో సచిన్ పైలట్ ఉన్నారు, తో పాటు ఎంపీ నీరజ్ డాంగి ఉన్నారు. సో ఇది రాజస్థాన్కు ఒక అగ్ని పరీక్షలా కనిపిస్తోంది. మాట్లాడదాం ఇదే అంశం పైన. ఒక డిఫరెంట్ ఈక్వేషన్ కనిపిస్తోంది. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే రామ్మోహన్ రావు గారు. సో ఒక బలమైనటువంటి రాష్ట్రాల్లో అంతే బలమైనటువంటి నాయకులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సో భూపేంద్ర యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఢిల్లీ ఎలక్షన్స్ అయితేనేమి, మహారాష్ట్ర ఎలక్షన్స్ అయితేనేమి, గుజరాత్ ఎన్నికలు అయితేనేమి, సో ఎక్కడ ఎన్నికలైనా కానీ అక్కడ ఇన్ఛార్జ్గా ఉండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో ట్రబుల్ షూటర్ అని ఎట్లయితే హరీష్ రావు గురించి మాట్లాడతామో బీఆర్ఎస్ పార్టీలో, భూపేంద్ర యాదవ్ కూడా అట్లాంటి పేరు ఉంది. ఈవెన్ సచిన్ పైలట్ కానీ వీళ్ళంతా ఒకే రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు. సో ఎట్లా ఆ రాజకీయాల్ని ఒడిసి పట్టి అక్కడ గెలుపు వ్యూహాలను అమలు చేయగలుగుతారు? ఎట్లాంటి అగ్ని పరీక్ష ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటి, ఎప్పుడు కూడా ట్రబుల్ షూటర్స్ ఎప్పుడు కూడా ఇటో వైపు ఒకవైపు మొగ్గారు అనేది ఒకటి, రెండోది అందరినీ కలుపుకపోతారు అనేది రెండు. అంటే వాళ్ళకు ఈ 2 వర్గాల్లో దేన్ని హక్కుని గెలుచుకోరు, అప్పుడు ట్రబుల్ షూటర్ అని పిలుస్తారు. ఎవరైనా కృష్ణరావు కావచ్చు, ఇంకా ఏ పార్టీలో ఎవరైనా సరే. గతంలో గులాబ్ నబీ ఆజాద్ గారు కాంగ్రెస్ పార్టీలో మనకు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా ట్రబుల్ షూటర్ గా ఉండేవాడు. అంటే కాంగ్రెస్ పార్టీ లోపల అంతర్గత కలహాలు నాయకులు కూడా. ఎన్నికలప్పుడు కూడా గులాబ్ నబీ ఆజాద్ చాలా రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా ఉండేవాడు. లేడు ఆయన పార్టీలో లేడు. కానీ ఇట్లా మీరు అన్న భూపేంద్ర యాదవ్ కానీ అందరూ కూడా మనకు రాజస్థాన్ నుంచి వేయడానికి కారణం ఏంటంటే, ఒకటి దూరంగా ఉన్నవాడి మాట వింటాం, అంటే మన ఇంటి పక్కన ఉన్నవాడి మాట మనం వినం. అంటే ఆ రాష్ట్రంలోని నాయకుడే ఆ రాష్ట్రంలో తగ్గు చెప్పబోతే ఆయన మీద వేరే వ్యతిరేక అభిప్రాయాలు ఉండొచ్చు, అంటే పక్షపాతం వహిస్తున్నారు రకరకాలుగా. కనుక కేరళ రాజకీయాల్లో కానీ, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కానీ, లేకుంటే దూరంగా జరుగుతున్న ఎన్నికల్లో రాజస్థాన్ వారి ప్రభావం తక్కువ ఉంటుంది కదా, కనుక వాళ్ళు చెప్పే మనకు విలువ ఉంటుంది. దాంతో పాటు నిష్పక్షపాతంగా అధిష్టాన వర్గానికి వాళ్ళు నివేదికలు ఇస్తారని మాట కూడా ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ వాళ్ళు పెట్టినా, లేకుంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు పెట్టినా ఒక్కోసారి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఉత్తర భారతం, దక్షిణ భారతం నాన్ లోకల్ రివ్యూస్ ఎప్పుడైనా కొంత కరెక్ట్ గానే ఉంటాయి. వాళ్ళకి వేరే స్వార్థం ఉండదు కదా, లోకల్ గా ఉన్న వాళ్ళతో ఉండదు కదా. మరి అట్లా కూడా చేసిన సందర్భంలో చూస్తాం. గతంలో దిగ్విజయ్ సింగ్ అంటే వైఎస్ఆర్ ఏది చెప్తారు వినాడని చెప్పి కదా. గతంలో మనకు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్న ఆమె రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తారు వినది ఆరోపణ ఉంటుంది. అది బట్టి సాధారణ పరిపాలన. కానీ ఎన్నికలప్పుడు అధిష్టాన వర్గం కూడా చాలా గమనిస్తుంటారు. చిన్న పొరపాటు కూడా అవసరమైతే ఇన్ఛార్జిని మార్చి పడిచేస్తారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు చూసుకుంటే మనకు ఇన్ఛార్జీల ప్రభావం తప్పనిసరిగా కనబడుతుంది. నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇస్తారు. అన్ని పార్టీలు పెట్టుకుంటాయి, అన్ని పార్టీలు కూడా వ్యూహాత్మకంగా స్ట్రాటజీ పరంగా పోతుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు చూసుకుంటే అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. 294 సీట్లు ఉన్నాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు 294 అసెంబ్లీ సీట్లు, 42 పార్లమెంట్ సీట్లు. సేమ్ అట్లాగే మొదటి నుంచి కూడా అట్లాగే మనకు. దాని తర్వాత పెద్ద రాష్ట్రం అంటే 234 సీట్లతోని తమిళనాడు ఉంది. 39 పార్లమెంట్ సీట్లు, 234 అసెంబ్లీ సీట్లు. అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 3వ పెద్ద రాష్ట్రం అంటే కేరళ. 140 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అక్కడ, 21 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 4 పెద్ద రాష్ట్రం అంటే మనకు 126 సీట్లతో 125 అసెంబ్లీ సీట్లతో అస్సాం ఉంది. అస్సాంలో పార్లమెంట్ సీట్లు కూడా తక్కువనే ఉంటాయి, ఎందుకంటే ఈశాన్య భారతదేశంలో జనాభా తక్కువ ఉన్నది కనుక. అట్లా అతి చిన్న రాష్ట్రము 30 మంది ఎంపీలతో ఉన్న పుదుచ్చేరి రాష్ట్రంలో
16 మంది ఎవరు గెలిస్తే వాళ్ళు రాజ్యం అయ్యే అవకాశం ఉంది. ఉమ్, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు విభిన్నమని అంటున్నాను. ఉమ్, ఏ పార్టీకి పూర్తి స్థాయిలో ఇక్కడ గెలుస్తామన్న నమ్మకం లేని పరిస్థితి. ముఖ్యంగా 2 జాతీయ పార్టీలు తీసుకోండి. జాతీయ పార్టీలు స్టేట్స్ ఎక్కడ ఉన్నాయి? అవును. కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక దగ్గర యూడిఎఫ్ ఎల్డిఎఫ్ పోరాటంలో కేరళలో మాత్రం అవకాశం ఉన్నది అనిపిస్తుంది నాకైతే. అవును, ఎందుకంటే అవును. చాలా తక్కువ ఉన్నది కనుక ఇటు కమ్యూనిస్టులకు, ఇటు కమ్యూనిస్టు కూటమికి, ఇటు మన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ కూటమి మధ్యనే చాలా దగ్గరి మార్జిన్ ఉంది కనుక కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉంటే, అందుకని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇటుపోతే మోడీ, మన మోడీ మధ్యన వేరనుకోండి, ఈ ఎల్డిఎఫ్ నాయకులు అందరూ కూడా అక్కడనే తిరుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ ఇద్దరు శత్రువులే మోడీకి. అంటే ఇప్పుడు బీజేపీకి అక్కడ కేరళలో ఉన్న దాన్ని చూసుకుంటే అటు కాంగ్రెస్ గెలిచినా ఎల్డీఎఫ్ గెలిచినా వీళ్ళకి వచ్చేది ఏం లేదు. కానీ ఎన్ని ఓట్లు తీరుస్తాం, మాకంటూ ఓ 10-15 సీట్లు గెలుచుకుంటామా అనే మాట కేరళలో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. 3 ముక్కలాట ఆడుతున్నారు. అంటే సార్, ఈ బీజేపీ విషయం చూసుకుంటే, కమింగ్ టు పశ్చిమ బెంగాల్ విషయం చూసుకుంటే, మమతా బెనర్జీ రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలని చెప్పాలి. అందుకే ఏకంగా మోడీ అమిత్ షాతోనే ఢీకొంటున్నారు. సో ఈ పోటీ దీదీ వర్సెస్ మోడీ ఇట్లనే నడుస్తుంది. ఏ రాష్ట్ర ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా జరగలేదు. ఇప్పుడు ఈవెన్ స్టాలిన్ కూడా మోడీ స్టాలిన్ లాగా జరగట్లేదు. స్టాలిన్ ఏఐడిఎంకే, స్టాలిన్ లేదంటే విజయ్, ఈ కోణంలో నడుస్తుంది. బట్ పశ్చిమ బెంగాలే చాలా కీలకం. మోరోవర్ ఏంటంటే ఆమె సీఎం ఫేస్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక బెంగాలీ సెంటిమెంట్ను పశ్చిమ బెంగాల్లో దీదీ తీసుకొస్తుంది. సో బీజేపీకి అసలు ఏం హోప్స్ ఉన్నాయి, ఏం ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ బీజేపీ నిలదొక్కోవడానికి? భూపేంద్ర యాదవ్ దీదీని ఢీకొట్టి నిల్చోగలుగుతారా? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? గతంలో సువేంద్ర అధికారి గెలిచినట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు ఉన్నాయా? ఖచ్చితంగా సార్. కేరళ గురించి ఒక మాట చెప్పి నేను మీరు చెప్పింది. కేరళలో ఏమైందంటే బీజేపీ ఎన్ని ఓట్లు చేర్చుకుంటుంది అనే దాన్ని బట్టి ఎల్డీఎఫ్ గెలిపా యూడిఎఫ్ గెలిపా ఆధారపడుతుంది. సమస్య లేదు. ఎందుకంటే హిందూ పోలరైన ఓట్లు బీజేపీ ఎంత తీసుకుంటుంది దాన్ని బట్టి కేరళలో ఈ 2 కూటముల మధ్యన పోయింది. బీజేపీ ఆటలు ఆడపంటే 5-6 సీట్లు వస్తే ఎక్కువ వస్తాయా రావా కూడా నమ్మకం లేదు. ఎందుకంటే తక్కువ ఓట్లు వచ్చినప్పుడు క్యాటిల్ ఓట్లు ఒక అసెంబ్లీ స్థానాన్ని గెలిపించేత ఉండకపోవచ్చు. కనుక బీజేపీ పెద్ద స్టేట్స్ లో యూడిఎఫ్ ఎల్డీఎఫ్ మాదిరే కేరళ ఉంది. మీకన్నా పశ్చిమ బెంగాల్ వస్తే ప్రభుత్వంలో ఇవాళ పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులకు స్థానం లేదు, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళకి స్థానం లేదు. 2 కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. ఒరిసారి 211 సీట్లు గెలుచుకుంది దీదీ. మీరు అన్నట్టు దీదీ వర్సెస్ మోదీ అయిపోయింది. కనుక కాంగ్రెస్ అట్లాగే కమ్యూనిస్టులు కూడా ఏం కోరుకుంటున్నారు, ఏమన్నా కానీ మంచి చెడ్డో మళ్ళీ దీదీ వచ్చుడు నయమనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా రాలేదు కనుక వీళ్ళ ఓట్లు కూడా మైనార్టీ 4-5% పడిపోయినాయి. 4-5% ఓట్లతో కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులకు కానీ ఒకనాడు 25 చెరొక 25 ఏళ్ళ కమ్యూనిస్ట్ పార్టీకి 35 ఏళ్ళు ఏలింది, కాంగ్రెస్ పార్టీ 15-20 ఏళ్ళు ఏలింది. కనుక ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి దీదీ ఉన్నది. కనుక మొత్తం 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఈ 3 పార్టీలే అధికారంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు తొందరగా మారరు అనేది అవుతున్నది. మరి 15 ఏళ్ళు రాజ్యమైన దీదీకి ఇది చరమగీతం పాడి ఈసారి బీజేపీకి వస్తుంది అంటే రాదని అనుకుంటున్నాం. కానీ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా పోరాడుతున్నది ఓట్ల విషయంలో. ముఖ్యంగా సర్ విషయంలో పెద్ద ఎత్తున మమతా బెనర్జీ ఎదుర్కొన్నది. అంటే సర్ ప్రక్షాళన ఎట్లా అయిపోయిందంటే, ఆఖరికి ఎన్నికల డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా సర్ ప్రక్షాళన చేస్తామంటేనే కదా మొన్న పెద్ద వార్ లాంటి యుద్ధ వాతావరణం జరిగింది, రాజకీయ యుద్ధం జరిగింది. ప్రక్షాళన కాదు, ప్రక్షాళన కరెక్ట్. అంటే దాని మీద తీసేసిన ఓటర్లు మళ్ళీ ఎప్పటిదాకా ఉన్నదంటే యాక్చువల్ గా అక్కడ 23 ఏప్రిల్ ఎన్నికలు జరుగుతుంది. 23 ఏప్రిల్ 29 కనుక ఇంకా నామినేషన్ల పూర్తి మన నామినేషన్ల అంకం పూర్తి కాలే ఇంకా. కనుక నామినేషన్ల చివరి రోజు విత్డ్రా వరకు కూడా మనకు ఓటర్ లిస్ట్ లో అవకాశం ఉంది. కనుక అక్కడ జరుగుతుంది. యాక్చువల్ గా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది ఆల్రెడీ. నామినేషన్ 2 రోజులు రేపు ఎల్లుంటే అయిపోతాయి తమిళనాడులో కానీ అట్లానే మనకు మన పశ్చిమ బెంగాల్ కానీ. అప్పటి వరకు నామినేషన్లు విత్డ్రా వరకు కూడా ఎవరైనా ఓటర్ గా నమోదు చేసుకోవచ్చు. కనుక ఇప్పుడు సర్వ ప్రక్షాళన ఏం జరుగుతుందంటే అక్కడ ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళను నిజంగా అర్హులను తీసేసిందా అని జరుగుతుంది. పెద్ద ఎత్తున దాడి జరిగింది, వాళ్ళ మీద దాడి జరగడం, సుప్రీంకోర్టు మందలించడం, ఓ రాత్రంతా జ్యుడిషియరీ అధికారులను నిర్బంధించడం ఇవన్నీ చూసినాం. కనుక అక్కడ ప్రక్రియ రేపటికి ముగుస్తుంది. సమస్య లేదు. రేపు ఎన్నికల్లో రేపు ఓటర్ లిస్ట్ లో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళు మాత్రం ఓటు వేయడానికి ఆర్పూలు కనుక అవుతుంది. పశ్చిమ బెంగాల్ ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అక్కడ ఈ ఓటర్ లిస్ట్ లో 53 లక్షల మంది ఓటర్లను తొలగించారంటున్నారు. ఈ తొలగించిన ఓటర్లలో రేపటికల్లా క్లియర్ అయిపోతే ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు, అయిపోయింది.
కానీ ఎన్నికలకు వచ్చే కల్లా భావోద్వేగాలు భావోద్రేకాలుగా మారుతుంది. మీరు అన్న సురేంద్ర అధికారి ఉంది కదా, సురేంద్ర అధికారి ఏదైతే ఉందో తాను మళ్ళీ పశ్చిమ బెంగాల్ ఏమైంది పోటీ చేస్తా అంటున్నాడు. అంటే ఇద్దరు మన కీలకమైన అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో ముఖ్యమంత్రి స్థాయిగా ప్రూవ్ చేసుకునేటువంటి చదరంగం ఇది కనిపిస్తోంది. అది ఇంకో శివేంద్రాధికి ఎక్కడి నుంచి వచ్చిండు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చినాడు కదా. కనుక ఈమె ఆసుపాసులు అన్ని తెలుసు. శత్రువు గురించి లోపల ఉన్నాడు, మొన్నటిదాకా లోపల ఉన్నాడు తెలుసు. కనుక ఆనాడు సింగూరు సాక్షిగా మమతా బెనర్జీ ఓడించగలిగింది. అప్పటికి ఆమె ఊహించలే శివేంద్రాధికారి గెలుస్తారని ఊహించలే. అట్లాగే 75 సీట్లు గెలుచుకుంటున్నాను కూడా ఎప్పుడు ఊహించలేదు. కనుక మంచి గట్టి పోటీ బీజేపీ ఇస్తుంది. బీజేపీకి 2 స్టేట్స్ ఉన్నాయి. ఒకటి అస్సాంలో అధికారం హస్తగతం చేసుకోవడం, ఉన్నదానికి నిలబెట్టుకోవడం, అట్లానే మన పశ్చిమ బెంగాల్ స్వాధీనం చేసుకోవడం. కేరళలో అవకాశం లేదు, విద్యుత్ అంతకంటే లేదు, తమిళనాడు అంతకంటే లేదు. తమిళనాడు విచిత్రమైన 2 జాతీయ పార్టీలు సరిగ్గా లక్కీ నెంబర్ 27 పరిమితమైనవి. బీజేపీ 27 సీట్లకే పోటీ చేస్తుంది తమిళనాడులో, కాంగ్రెస్ 27 సీట్లకే పోటీ చేస్తున్నది. ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించారు. రేపటికి నామినేషన్ విత్డ్రా అవుతుంటారు. కనుక 23 ఏప్రిల్ నాడే మనకు 9 ఏప్రిల్ నాడేమో కేరళ, అట్లాగే అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలు 9 ఏప్రిల్ నాటికి అయిపోతాయి. సరిగ్గా వాళ్ళు 25 రోజులు ఆగాలి ఏది రిజల్ట్ కోసం. అదే మనకు తమిళనాడులో అయితే మనకు 23 ఏప్రిల్ ఒకటే రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. మన పశ్చిమ బెంగాల్ అయితే 23 + 29 2 రోజులు జరుగుతున్నాయి. సార్ పశ్చిమ బెంగాల్లో ఆల్మోస్ట్ సార్ మొత్తం పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓటర్లు ఒక 30% ఉంటే ఈ 30% కూడా దీదీతోనే ఉన్నారు అన్నది ఒక సర్వేల నుంచి బయటకు వస్తున్నటువంటి అంశం. సో ఈ ఓటర్లు భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. అయితే గీతే కాంగ్రెస్ పార్టీకి అవ్వాలి. బట్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడ ఏం ప్రతాపం చూపించట్లేదు. సో ఈ ఓటు బ్యాంకు ఈ సర్ప్రక్షాళనలో పోయినటువంటి ఓట్లు కానీ, లేదంటే బయట నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు అన్నట్టు చెప్తున్నటువంటి ఓట్లు ఏవైతున్నాయో అవి సర్ప్రక్షాళనలో వెళ్ళిపోతే ఆ ఓటు బ్యాంక్ అట్లాగే ఉందా, అవి దీదీ వైపే ఉన్నాయనుకోవచ్చా? అవే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఎంత కష్టపడ్డా 77 స్థానాలకు మించలే లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ కావచ్చు. కానీ ఇప్పుడు హుమాయూన్ కబీర్ మనకు ఇంకోటి ఎంఐఎం అక్కడ ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళు ముస్లిం వర్గం చెడగొడుతున్నారని దీది ఆవేదన. ముస్లిం ఓటర్లు 2 ముస్లిం పార్టీలు చెడగొడుతున్నాయి. ఒక రకంగా ఎంఐఎం ఇవాళ కాదు, బీహార్ లో 2016 మీరు చూసారు కదా, 5 సీట్లు గెలుచుకున్నది ఎంఐ. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వేరు. కానీ ఇప్పుడు సేమ్ ఇవాళ ఆటలో అరటిపండు కాదు, ఆటను చెడగొట్టే రకంగా ఎంఐఎం ప్రవర్తిస్తున్నది. దాంతో మన కబీర్ కూడా ఎవరైతే మన ముస్లిం ఓట్ల మీద ప్రభావం ఉన్నదో వాళ్ళిద్దరు కూడా, ఇటు ఎంఐఎం కానీ అటు ఇంకొక ముస్లిం పార్టీ కానీ, ఈ 2 కూడా ఇవాళ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి లాభం చేకూరుస్తుందని దీది ఆరోపణ. నిజం కూడా ఆటపండి, అది నిజమే. అట్లానే ముస్లిం ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఏమాత్రం అవకాశం లేదు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు నమ్ముతలేరు ఎవరు. 35 ఏళ్ళు కమ్యూనిస్టులను చూసిండ్రు. ఒక 27 ఏళ్ళు సిద్ధార్థ్ శంకర్ శకం ముగిసిన దాకా అటు పక్కన దాన్ని చూశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 2001 నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మన మమతా బెనర్జీ మెల్లమెల్లగా తల్లి కాంగ్రెస్ చచ్చిపోయింది, పిల్ల కాంగ్రెస్ మిగిలింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు లెక్క. ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో? మమతా బెనర్జీ ఉన్నది. ఇటుపక్క బీజేపీ పోయిన ఎన్నికల నుంచి కదా బాగా పుంజుకున్నది. అంతకుముందు ఎక్కడిది? 2016 ఎన్నికల్లో బీజేపీ పెద్దగా లేదు. 2021 ఎన్నికల నుంచే బీజేపీ పుంజుకున్నది. ఎట్లా పుంజుకుందంటే ఒకేసారి ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైఫల్యం నుంచి ప్రజలు ఇటు షిఫ్ట్ అయ్యారు. ఒకటి హిందూ ఓట్ల ఏకీకరణ, రెండోది సరిహద్దు రాష్ట్రం కనుక సరిహద్దు భద్రత రీత్యా కూడా మనకు సరిహద్దు రాష్ట్రంలో మంచి పరిపాలన ఉండాలని బీజేపీ రావాలని హిందూ ఓట్ల పోలరైజేషన్ వల్ల జరుగుతుంది. అందుకని మీరు దాదాపు 2000 కిలోమీటర్ల పైచిరుకు ఒక్క పశ్చిమ బెంగాల్ తోనే బంగ్లాదేశ్ కు సరిహద్దు ఉన్నది. కనుక రోహింగ్యాల ఓట్లు, లేకుంటే చొరబాటుదారుల ఓట్లు, ముస్లింల ఓట్లు, ఇవన్నీ కూడా మొన్నటి దాకా దీదీకి మనకు వచ్చినాయి. ఇప్పుడు దాదాపు 53 లక్షల ఓట్లు తీసేసిన కనుక దీనివల్ల దీదీకి నష్టం అనే మాట వస్తుంది. కానీ ఇప్పటికి కూడా బీజేపీని పూర్తి స్థాయిలో నమ్మే వర్గం లేకుండా ఉన్నది. ముఖ్యంగా 30% ఆ ముస్లిం ఓట్లు, అట్లాగే మిగతా సెక్యులర్ ఓట్స్ ఇప్పటికీ దీదీకి అనుకూలంగా ఉన్నాయి అని అంటున్నారు. కాకపోతే 3 సార్లు గెలిచిన దాంతో 15 ఏళ్ళుగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయి కదా. మరి ప్రభుత్వ మీద ఇన్కంబెన్సీ ఓట్లు ఎటుపోతాయి అంటే చీల్చుకునేవాడు తక్కువ, బీజేపీకి లాభం అవుతాయి. ఇక్కడ ఇప్పుడు అదే కేరళలో ఉన్నట్టు అటు పక్కన 2 కూటమిల మధ్యన బీజేపీ ఎంత చీల్చుకుంటుందో రిజల్ట్ మార్చవచ్చు. కానీ ఇక్కడ చీల్చుకోవడానికి కాంగ్రెస్ కానీ మన కమ్యూనిస్ట్ పార్టీకి పెద్దగా అవకాశం లేదు. చూసాం పోయినసారి 4% పడిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఓటింగ్ శాతం. కనుక బీజేపీకి మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో అవకాశం ఉన్నది. ఇటు పక్కన మనకు పశ్చిమ బెంగాల్లో
రెండో అవును. గట్టి ప్రతిపక్షంగా అవును. ఉన్నది ఒక్కొక్కటి ప్రయత్నం కొంత టగ్ ఆఫ్ వార్ కాంగ్రెస్ చేయగలుగుతుంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో. టగ్ ఆఫ్ వార్ అయితే ఇచ్చే అంతే. అవకాశాలు అంతే. కనిపిస్తున్నాయి. అంతే. వాళ్ళే స్టేట్స్ వాళ్ళకి అవును. పశ్చిమ బెంగాల్, అస్సాంలో హ్మ్. పూర్తిగా అస్సాంలో హస్తగతం చేసుకుంటది హ్మ్. బీజేపీ. ఇటు పక్కనేమో పశ్చిమ బెంగాల్ గట్టి పోటీ ఇస్తుంది. వచ్చిన అధికారం రావద్దని ఏం లేదు, వచ్చినా వస్తుంది. ఎందుకంటే 145 సీట్లే కదా మార్జిన్ ఫిగర్. 294 లో అవును. కేవలం 148 వస్తే అవును. ప్రభుత్వం వస్తుంది. అవును. కానీ 211 నుంచి ఇప్పుడున్న సీట్ల నుంచి ఆటోమేటిక్ 150 లోపు పడిపోతుందా తృణమూల్ కాంగ్రెస్ అనేది ఒకటి ప్రశ్న. పాయింట్. అవును. నేనేమనుకుంటున్నా నా అంచనా ఏంటంటే ఇప్పుడున్న అంచనా 150 సీట్లు 160 సీట్ల మధ్యన, అంటే ఎంత తగ్గినా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను అనుకుంటున్నాను. మన బీజేపీ 100 దాటుతుంది, అంటే హ్మ్. ట్రిపుల్ 3 డిజిట్ దాటుతుంది అనుకుంటున్నాను. అట్లా సార్ వస్తే ఇప్పుడు కూడా కేరళ కరెక్ట్ ఉన్నట్టు లెక్క. కమింగ్ టు కేరళ విషయానికి వస్తే గెలిచిన చరిత్రే, గెలిపించిన నాయకులు కూడా చరిత్రలో నిలిచిపోతారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ సచిన్ పైలట్ వీళ్ళంతా రాజస్థాన్ నుంచి చెందిన నాయకులు కాబట్టి రేపు పొద్దున అక్కడ కూడా వాళ్ళ చరిష్మా పెరుగుద్ది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, కేరళ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒక కామెంట్ని తీసుకొస్తున్నారు. కేరళకి ఎప్పటికైనా ఒక మహిళా ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి నినాదాన్ని తీసుకొస్తున్నారు. బట్ అభ్యర్థుల విషయం చూసుకుంటే ఎక్కడ చూడు 450 స్థానాల్లో 10-12 మంది మహిళలు తప్ప పెద్దగా మహిళలకు అవకాశాలు ఇవ్వలేట. ఎల్డీఎఫ్ కానీ ఇటు యూడీఎఫ్ కానీ 15 సంఖ్య దాటిందే లేదు. బట్ ఈ కామెంట్ ఎట్లా చూడాలి? ఎంతవరకు సాధ్యాలు ఉంటాయి? ఇది ఇప్పటివరకే అనుకోవచ్చా, లేదంటే దాని వెనకాల మళ్ళీ ప్రియాంక గాంధీని దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ఏమైనా ఈక్వేషన్స్ ఉండొచ్చా? ప్రియాంక గాంధీని కష్టం ఇంకా ఆమోదించాం. ఎందుకంటే కేరళ మంచి విద్య ఆరోగ్య విషయాలు మంచి డెవలప్ అయిన కంట్రీ, డెవలప్ అయిన స్టేటే కానీ సమస్య లేదు. ఎందుకంటే ఉత్తర భారతదేశం బయటకు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా అయితే అంగీకరించారు. కానీ ఒకటి ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద చెప్పింది అనైక్యత. ఇవాళ ముఖ్యమంత్రి ఎవరవుతారు అంటే వీళ్ళు ఎల్డీఎఫ్ నుంచి విజయన్ అవుతారని గట్టిగా చెప్పొచ్చు కదా. కానీ మనకు యూడీఎఫ్ నుంచి ఎవరు అవుతారని ఏం చెప్తాం? కూటమి ప్రభుత్వం, కూటమికి నాయకుడు సతీష్ అని ఉన్నాడు ఒక ఆయన ముఖ్యమంత్రి అవకాశం లేదు. ఏమున్నా అసలు అభ్యర్థులు ముందర పెట్టిన వాళ్ళు వేరు, అసలు వెనుకున్న అభ్యర్థి నడిపిస్తున్న అభ్యర్థి వేరే. వేణుగోపాల్, కేసీ వేణుగోపాల్. అంటే కేసీ వేణుగోపాల్ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డితో బాగా సన్నిహితంగా ఉండడం, రేవంత్ రెడ్డి ఆయనతో సన్నిహితంగా ఉండడం. ఈ ముఖ్యంగా కర్ణాటక, మనకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి ఈ ఫండింగ్ అంతా అక్కడి నుంచి పోతుందని చెప్పి ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డిని రక్షిస్తున్నాడు కనుక రేవంత్ రెడ్డి 1000 కోట్ల ముడుపులు కూడా సమర్పించుకున్నాడు. గురుదక్షిణగా ఇచ్చారు. అంటే కేరళ ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి నేనే అవుతా కనుక చూద్దామని చివరి అవకాశం చూసుకుంటున్నారు. కేరళ ప్రజలు ఇంకోటి ఏంటంటే ప్రతిసారి కేరళ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలలాగా 2014 నుంచి వరుసగా ఎట్లా మారుస్తున్నారు అధికారం. ఓసారి అంటే సార్ ఆంధ్రప్రదేశ్ కేవలం 2 ఎన్నికలు ఇప్పటికి చూసింది, కానీ కేరళ అంతకు మించిన చరిత్ర ఉంది. ఇది మూడైనా కానీ ఈ కొత్త పడే కదా. ఇప్పుడు మీరు చూస్తే ప్రతి రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు ప్రతి 10 ఏళ్ళకోసారి మారింది. చూసినాం కదా తెలుగుదేశం 10 ఏళ్ళు ఉన్నది, 95 నుంచి అంతకుముందు మరి పరిస్థితి. ఈసారి కూడా మళ్ళీ మారితే ఇక మీరు అన్నట్టు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చూడొచ్చు. కానీ కేరళలో మీరు అన్నది కరెక్ట్. మొదటి నుంచి కూడా ఒకసారి ఒకరిని గెలిపిస్తే మరోసారి ఇంకో కూటమిని గెలిపిస్తున్నారు. కానీ మొన్న 2016 నుంచి 26 ఇప్పుడు 10 ఏళ్ళు ఎల్డీఎఫ్ అధికారంలో కనుక ఈసారి హ్యాట్రిక్ కొడతారా? హ్యాట్రిక్ కొడితే మాత్రం కేరళ ప్రజలు చరిత్ర సృష్టించినట్టే వరవాడి పోతున్నాడు. ఇప్పటికే చరిత్ర సృష్టించి రెండోసారి గెలిపించి మూడోసారి గెలిపిస్తే ఇది హ్యాట్రిక్ అయిపోద్ది అంటున్నారు. దీనికి అవరోధాలు ఏమున్నాయంటే ఇప్పుడు వాళ్ళు ఎల్డీఎఫ్ లో కేంద్రీకృత పాలన, ఎల్డీఎఫ్ లో కొంచెం నియంతృత్వం, ఎల్డీఎఫ్ లో అహంకారం పెరిగిందని, విజయ్ కూడా కొంత నిర్ణయాలు తీసుకోవడంలో ఆ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయన్న మాట ఇటు వస్తుంటే, యూడీఎఫ్ లో అంటే దీనికి వ్యతిరేకంగా పూర్తిగా ఇటు రావాలి కదా ఓట్లు. యూడీఎఫ్ లో అనైక్యత, యూడీఎఫ్ లో నాయకుల మధ్య కొట్లాట, ఇవన్నీ కూడా ఇటు పక్కన నడుస్తుంది. ఈ సందర్భ సడమి అని బీజేపీ ఏం చేస్తుందంటే శబరిమల బంగారం దోపిడీ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ గుడి లేకుండా సార్ బీజేపీ ఎక్కడ రాజకీయం చేసిందా? గుడి రాజకీయం అంటే నాకున్న సమాచారం ప్రకారం సార్ శబరిమల ఇష్యూ పెద్దగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని మాత్రం అనుకోవట్లేదు. అండ్ దీంట్లో నేను ఒక మిత్రుడితో మాట్లాడిన కేరళలో, అక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటని చెప్పేసి, ఫ్లడ్స్ ఒకటి మాత్రం ఫ్లడ్స్ టైంలో పినరయి విజయన్ బాగా సహాయం చేశారు, ఇనిషియేట్ తీసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇండ్లు కూలిపోయినటువంటి సెక్టార్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టించారు. సో ఆ సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ ఈ రెండు కూడా ఈసారి కొంత విజయానికి ఫెచ్చింగ్ ఉండేటువంటి అవకాశం ఉందనేది అక్కడ గ్రౌండ్లో కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో ఏమైనా పోటాపోటీ అయితే యూడీఎఫ్ ఇస్తుందేమో, బట్ గెలిచే అవకాశాలు మాత్రం మళ్ళీ ఎల్డీఎఫ్గా ఉన్నాయన్నటువంటి వార్తలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. దాంతోపాటు మొన్న తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ విషయంలో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. సో ఎందుకు చేంజ్ కోరుకోవాలా అన్న విధానంలో ఉన్నారన్నట్టుగా కొంత సమాచారం. మీ మిత్రుడు ఎట్లా మాకు అల్లుడు కూడా తాలికట్టు పోస్తున్నాడు, మల్టీనేషనల్ కంపెనీ పనిచేస్తుంటాడు కనుక
దారుణం. నెలలో 3 సార్లు ఖచ్చితంగా కాలికట్లో ఉంటున్నాడు ఆయన. కనుక ఆ భార్య అభిప్రాయం కూడా ఇట్లాగే జనరల్ గా ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది. దీనికి మీరన్న వరదలు, ఎందుకంటే వారు చేసే పనంతా వరదలకు సంబంధించి ఆ స్టీల్స్ వేయడం, వాటి ఆ మల్టీనేషనల్ కంపెనీలు పనిచేస్తారు కనుక అది బాగా ఓ మాట వస్తున్నది. కానీ కేరళ ప్రజలు ఒక్కోసారి పూర్తిగా షిఫ్ట్ కావచ్చు కదా అనే మాట కూడా వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద విసిగితే ఎవరికి వేయాలి ఓటు? ఇటు పక్కన వేయాలి కదా. బీజేపీ గట్టిగా ఉంటే మూడు ముక్కలు ఆడేది వేరే ఉంటుంది. కనుక ఇప్పుడు ఎవరినైనా చెడగొట్టే అవకాశం ఎవరికి ఉందంటే బీజేపీకి ఉంది అంటున్నారు. ఆ నాలుగు ముక్కలో 3 ముక్కలో కొన్ని ఓట్లు ఏవైతే ఓటు మన పోలరైజేషన్ ఓట్లు, హిందూ పోలరైజేషన్ ఓట్లు ఉన్నాయో వీళ్ళకి పడ్డా కూడా పనికి రాకుండా పోతాయి కదా. అది పూజకు పనికిరాని పువ్వులాగా ఆ బీజేపీ వచ్చి పడి ఓటు ఇటువైన అటుపక్క గెలుపుకోవటం నిర్ణయిస్తుంది, కానీ వాళ్ళు గెలిచే పరిస్థితి అయితే ఉండదు అంటున్నారు. అందుకని అదొక. ఇక తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో ఎప్పుడైనా ఈ 2 కూటములు జరుగుతుంది. ఈ ఆటలో అరటి పండు లాగానే ఈ 2 పార్టీలు ఎవరు గెలిస్తే వాళ్ళకు మత్తాసు పలుకుతూ ఉంటాయి. 27 సీట్లతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా మన సేమ్ ఇది మన స్టాలిన్ విషయానికి వస్తే అక్కడ కూడా సరిగ్గా అదే కేరళ పరిస్థితి. ఓసారి వీళ్ళను ఓసారి వీళ్ళను గెలిపించే పరిస్థితి ఉండే. కానీ ఈసారి బట్ సార్, కేరళలో మళ్ళొకసారి పినరయి విజయన్ అధికారంలో చేపడితే కేరళ చరిత్రలోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. అండ్ యూడిఎఫ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక రకమైనటువంటి ఇక ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. పార్టీ కూడా పటిష్టత కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇప్పటికే 2 సార్లు అధికారం కోల్పోయారు. కార్యకర్తలు కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కదా. పార్టీ కొంత ఇబ్బందుల పాలవుతుంది కదా. వస్తుంది. కానీ కాంగ్రెస్ గెలిస్తే ఇటుపక్క అదే పరిస్థితి. ఉన్నొక మెతుకు గజ్జిలో పోయింది అన్నట్టు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది ఒకటే, ఒక ఆశా దీపం, ఇది ఒకటే కదా. త్రిపురలో పోయింది, ఉన్నది ఒకటే కదా. ఉన్న ఒక మెతుకు గంజిలో పోయింది అనే పరిస్థితి వస్తుంది. ఎల్డీఏ ఇప్పుడు చాలా జాగ్రత్తగా అట్లయినా కమ్యూనిస్టుల ప్రభావం పూర్తిగా కూడా పోయినట్టే పరిస్థితులు ఇప్పటికే సిపిఎం జాతీయ హోదా కోల్పోయింది, సిపిఎం కూడా జాతీయ హోదా కోల్పోతుంది. ఇప్పుడు సమస్య లేదు. దేశంలో చూసుకుంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది, సిపిఐ. పోకముందు 1952లో కానీ 57లో కానీ 62 వరకు కూడా. అందుకనే నిన్ననే మనకు ఫస్ట్ టైం కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం దేశంలో ఏర్పడ్డ రోజు నిన్ననే. కేరళలో మనకు నంబూదిరి ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నిన్న మొన్న మొట్టమొదటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం. కాంగ్రెస్ ఏతర అంటే కమ్యూనిస్ట్ ఉండేది. కాంగ్రెస్ ఏతర మొట్టమొదటి ప్రభుత్వం 57లో మనకు నంబూదిరి ఆధ్వర్యంలో ఏర్పడి 58లో నెహ్రూ గారు అప్రజాస్వామిక, నెహ్రూ చాలా ప్రజాస్వామ్యవాది, కానీ దాని రాదు 356 ఆర్టికల్ మొట్టమొదటిసారి ఉపయోగించింది. ఆ తర్వాతే 9 రాష్ట్రాలు. అప్పుడు అంటే ఇందిరాగాంధీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసినట్టున్నారు. లేదు, 57లో ఎన్నికైంది, 58లో నెహ్రూ గారి హయాంలోనే రద్దు, 1 సంవత్సరం ఉంచారు. అవును సార్, నెహ్రూ హయాంలోనే. బట్ ఐ థింక్ ఇందిరాగాంధీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రద్దయిందని నేను విన్నా. 50 ఇందిరాగాంధీ ఎక్కడ ఉంది? 57లో ఇందిరాగాంధీ లేదు. 64కి వచ్చాకల్లా ఇందిరాగాంధీ మెల్లగా రాజకీయాలకు పెద్ద వచ్చింది. ఆమె తల్లితాడు బిడ్డగానే ఉంది 57లో. 52 ఎన్నికల్లో 57 ఎన్నికల్లో పూర్తిగా నెహ్రూ గారు, ఇటు పక్కన కమ్యూనిస్టులే పోటీ పడ్డారు. మీరు అన్నట్టు 62 ఎన్నికలకు వచ్చాకల్లా ఇందిరాగాంధీ గెలిచింది. అప్పుడు ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత కదా 62, 64లో నెహ్రూ చనిపోయారు. 66లో మనకు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. 67లో ఆమె అంతకుముందు సమాచార పౌర సంబంధాల శాఖ అది మన మంత్రిగా ఉండేది. ఇందిరాగాంధీ గారు ఎవరి హయాంలో అంటే మన లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గంలో ఉండేది. తర్వాత ఆమె ప్రధానమంత్రి అయింది. 67లో ప్రధానమంత్రి అయింది ఆమె. అట్లా చూసుకుంటే మీకు ఈ మొత్తంలో చూసుకుంటే ఆనాడు నెహ్రూ ప్రజాస్వామ్యవాది మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం రద్దు చేసిండు. తర్వాత 1967 పెట్టారు కదా. 47లో స్వాతంత్రం వస్తే 52లో కదా మొట్టమొదటి ఎన్నికలు జరిగి 51, 52 కదా ఎన్నికలు. 3 ఎన్నికల తర్వాత 67 ఎన్నికల్లో దేశంలో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇవాళ చూస్తున్నాం కదా 6 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలని కొన్ని ముంగేస్తూ వస్తున్నది. పశ్చిమ బెంగాల్ ప్రాంతీయ పార్టీ వరంగా చెప్పాలంటే కదా. మనకు మొన్నదాకా ఢిల్లీలో ప్రాంతీయ పార్టీ ఎవరన్నా ఆమె పేరు ఆమ్ ఆద్మీ పార్టీ, జాతీయ పార్టీ అన్నా కూడా ఒక రాష్ట్రంలో ఉండే. తమిళనాడులో కానీ, పుదుచ్చేరిలో కానీ, కేరళలో కూడా పేరుకు జాతీయ పార్టీలే కానీ ప్రాంతీయ పార్టీ కూటమిగా ఉంటుంది కదా. దాదాపు ఒక 10-15 సీట్లు వీళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ భావించవచ్చు మనం. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక చోట అవకాశం ఉంది కేరళలో, బీజేపీకి ఒకే ఒక చోట అస్సాంలో ఉన్నది, బీజేపీకి 2వ అవకాశం పశ్చిమ బెంగాల్లో ఉన్నది. ఈ మిగతా 2 తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం, జాతీయ పార్టీలకి నామమాత్రం పతనం ఉంటుంది అనుకుంటున్నాను. ఈ మొత్తం మీద ఎన్నికలలో 17.2 కోట్ల మంది ఎన్నికలు పాల్గొంటున్నారు. సర్ ప్రక్రియ తర్వాత బీహార్ తర్వాత మళ్ళీ 5 రాష్ట్రాల ఎన్నికలు ఎలాంటి ప్రభావితం చూపెడుతుందో చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
సో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కేరళ పైన, తమిళనాడు పైన, పశ్చిమ బెంగాల్ పైనే పూర్తి దేశం అంతా కాన్సన్ట్రేట్ చేసి చూస్తోంది, అబ్జర్వ్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి రావడానికి ఒక 10% ఓట్లలో కేవలం 5% ఓట్లు గతంతో పోలిస్తే ఎక్కువ సాధించుకున్నా కానీ ఈసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ రావడం ఈజీ అవుతుంది. కానీ దీదీని ఢీకొట్టడానికి ఏకంగా మోడీయే దిగుతున్నారంటే టగ్ ఆఫ్ వార్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా కేరళలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ లాంటి పరిస్థితి ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి యూడీఎఫ్ కూటమితో అన్న ధోరణిలో రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. కీలక అగ్రనాయకత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కేరళనే కాన్సన్ట్రేట్ చేసి కూర్చున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.